రాత్రి ఏదో జరిగింది, పై మిస్టేక్లో అయిందని తెలుసు. నేను అర్థం చేసుకోగలుగుతా. ముందు లెక్కనే ఉందాం, ఏం టెన్షన్ కాకు. అదైతే యాక్సిడెంటే గాని చెప్ప నీకు వస్తలే. నువ్వు అంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. నాకైతే చూసినెంబడే అన్నా నువ్వు రోజు తినేసేయి, నాకు పని ఉందన్న. ఏమరా తొందరలో? గీత సింగపూర్ పోతుందన్న, వెకేషన్ అన్నట్టు. బాయ్ చెప్పొస్తా. ఒకతేనా? లేదు, ఫ్యామిలీతోనే. మళ్ళీ ఎట్లా కలుస్తారా? గీత నా కోసం వెయిట్ చేస్తుంటదన్న. దూరం చైనా బాయ్ చెప్పొస్తా. రే ఏంది? గీత సింగపూర్ పోతుంది, ఈడేమో ఎయిర్పోర్ట్ పోతా అంటుండు. వద్దనిపిస్తుంది. బాయ్. బాయ్ అక్క. బాయ్. పోవాలి, తప్పదు. ప్రాణం లాగేస్తదబ్బా. హలో, హన్మకొండ పిఎస్ నుంచి ఫోన్ చేస్తున్నా. రేవంత్ అంటే నువ్వేనా? ఈడ నేషనల్ హైవే మీద మీ ఫ్రెండ్ సన్నీకి యాక్సిడెంట్ అయింది. హన్మకొండ జనరల్ హాస్పిటల్ తీసుకుపోతున్నాం. అడిగిరా. ఎవరు? నేను అప్పుడే చెప్పిన పట్నం వద్దని. నా మాట ఎవరిలే. ఊర్లోనే ఉండుంటే నా బిడ్డ కళ్ళ ముందే ఉంటుండే. యాక్సిడెంట్ అంటున్నారు. లోపల ఏం చేస్తున్నారు? ఏమైంది? ఏమైందో కూడా చెప్తలేరు. బాబు ఇట్రా. ఎవరైనా చెప్పారు. పంచనామా అయింది. స్టేషన్ పోయి మీరు సంతకం పెడితే బాడీ హ్యాండ్ ఓవర్ చేస్తా. కానీ 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 రా, ఇక్కడ సైన్ చేయి. సార్, ఆ బండేవాళ్ళు సార్. మీ సన్నిగాందే కదా, దాన్నే చెట్టు గుద్దిండు. సార్, అది ఆన్ బండి కాదు సార్. ఎవడో వదిలేసిపోయిండు ఆ రూమ్ ముందు. వారమైంది. దానికి బండే లేదు సార్. మరి ఇదేంది బాయ్? చూడు, ఆర్సీ చెట్టు గుద్దిండు, స్పాట్ లో చచ్చిండు. సార్, అట్లా కాదు సార్. అసలు ఆడ హైవేకి ఎందుకు పోతాడు సార్? ఏయ్, అసలు నువ్వెవడరా? ఫ్రెండ్ ని. నీకు డౌట్ ఉంటే కేసు పెట్టుకో. ఇగో, నీ కొడుకు బాడీ కావాలంటే ఈడ సంతకం పెట్టి తీసుకపో. కేసు పెట్టిరనుకో మళ్ళా నువ్వే ఆ ఊరు ఈ ఊరు అనుకుంటూ తిరుగుతుండాల. బిడ్డనా ఒక్కతే అనుకుంటా. ఈ పిల్లనైనా మంచిగా చూసుకో. ఈ లవ్ స్టోరీ లాంటి కథలు పడకుండా చూసుకో. ఏందే? లేకుంటే ఇంతే. మనం ఎక్కిస్తా అన్నావు కదరా, అమెరికా తీసుకుపోతా అన్నావు కదరా. లేరా, లేయి. అమెరికా వచ్చి ఏమొద్దురా, ఇంటికి పోదాం బదరా. అయ్యా లెమ్మనయ్యా, అయ్యా అంటే లెమ్మనయ్యా, లెమ్మను సతీ. ఇంటికి పోదాం బదరా. ముందుగా ఫోన్ చేసి వస్తా అన్నావు కదరా, రారా.
ఏందిరా నిద్రపోలే? ఎస్ఐ అన్నతో మాట్లాడుతుండే. సన్నీ గురించే కదా? నువ్వు? ఏవో పిచ్చి కళ్ళు వస్తున్నాయి, ఏం మంచిగా లేదు. అట్లా సైలెంట్గా ఉండకురా. ఏమన్నా చెప్పు, నాకు భయం అవుతుంది. మౌని, నేను ఒకసారి ఊరికి పోయేస్తా. అమ్మకు మన సంగతి చెప్పి చూస్తా. అమ్మక్క ఎందుకు? ఒప్పుకుంటుందా? ఒప్పుకోకపోతే? అమ్మ నా మాట కాదందు. పొలం కూడా గిరి పెట్టావు కదరా అడ్డమైనడా. మౌని చాలా మంచిదమ్మా. మంచిదా? వాళ్ళు ఎట్లాంటో తెలుసారా నీకో? ఇత్తనం ఒకటైతే మొక్కింకోటి రాదురా. అలా బాబాయ్ సంగతి తెలుసారా నీకో? మా మధ్యలో ఆడేవాడు. మౌని వాళ్ళ అమ్మ నాన్న చాలా మంచోళ్ళు. అలా సరేది, నేను వాళ్ళింటికి తోలుకోవతా. 10,000 చీర కడతా. పోయినాక చూడు. మనం చెప్పులు ఇచ్చినవా లేదా అని మన కాళ్ళకే చూడకుండా వేరే గిలాసులు మనకి నీ లేకుండా మనల్ని కూసబెట్టి మాట్లాడితే నీ పెళ్లి జరుగుతుంది. లేకుంటే లే. ఏందమ్మా నువ్వు? ఇక వేరే మాట ఎత్తకు. నేను చెప్పింది తప్పైతేనే ఈ పెళ్లికి ఒప్పుకుంటా. లేకుంటే ఆ మౌని పేరు నీ నోట్లకెళ్ళి రావద్దు. ఏంది? ఏం టీచర్ అమ్మా? సార్లేరామ్మా. ఉన్నారు, పిలుస్తా. నీ కొడుకా? అవునమ్మా, సిటీలో పెద్ద డాన్స్ సెంటర్ నడుపుతుండు. అట్లనా? మంచి నిజం. ఏంద్రా, ఏం సంగతి? పొలం బేరం కుదరలే? లేదు, అది కాదు సార్. తమ్ముడు చెప్పిండు కదా, ఆయన మాటే నా మాట. ఇంకేమున్నది గబో? టైంకి వచ్చినావు. ఇగో మా తమ్ముని బట్టలు నీకు మంచిగా సరిపోతాయి. కొత్తయి ఒక్కసారి వేసిండు. ఇక తీసుకో. ఏంద్రా, వదిలేస్తావా నన్ను? మౌని, అట్లా అనకే. నేను చచ్చిపోతా కానీ నేను వదలనే. కొంచెం డౌట్ వచ్చినా చంపేస్తుండే. మా వాళ్ళు మన పెళ్లికి ఒప్పుకోరబ్బా. మనమే ఎదురేం చేసుకుంటే? మా బాబాయ్ అయితే నేను చచ్చేదాకా వదలడు. నాకు తెలియదురా, ఏదో ఒకటి చేద్దాం. నాతో ఈ నరకమిగ కాదు. పద పద పోదాం. పిచ్చిలేసిందారా నీకు? ప్రేమిస్తే చంపేస్తారా డైలాగ్ లేచినావు కదా. ఇప్పుడు చెప్తున్నా నేను, చంపేస్తారు. మాకు పెళ్లి చేయన్నా. ఏందిరా, నన్ను కూడా చదవమంటావా? అన్నా, నువ్వు ఎస్ఐ కదన్నా. ఎస్ఐ అయితే ఏందిరా? అన్నాడ ఎస్ఐ సన్నీని చంపేసి యాక్సిడెంట్ గా చేసిండు. మొత్తం ఇలాంటి పడేసిండు. నువ్వేం పీకుతున్నావు అన్నా? ఏం మాట్లాడుతున్నాడమ్మా ఈడు? కొంచెం నువ్వన్నా చెప్పు. మాకు పెళ్లి చేయన్నా. అరే, వాళ్ళతో అవుతుందిరా. వాళ్ళ సైడ్ పైసలు ఉన్నాయి, లాయర్లు ఉన్నారు, గుండాలు ఉన్నారు. నీ సైడ్ ఎవరున్నారా? నువ్వు ఉన్నావు కదన్నా. నాతోని కాదురా, నన్ను వదిలేయి.
ఇంకా వేరే దారి లేదు రేవంత్. ఓ రోజులు వెళ్ళిపోద్దాం. మనకెవరు లేరిట. మా సంగతి ఎవరికి చెప్పకన్నా ఆ హెల్ప్ మాత్రం చేయి. ఏడికి పోదాం డిసైడ్ అయ్యరా? నువ్వు ఈ అమ్మాయిని ఏడి పట్టకపోయినా ఈ అమ్మాయి నీతోనే ఉందని తెలియనికి వాళ్ళ బాబాయికి వారం పట్టదు. ఆయన ఊకుంటాడా? అరే ఇంత పొడుగా ఆలోచించరా. సన్నీ కేసు ఛార్జ్షీట్ మొత్తం చదివినా వాళ్ళు మర్డర్ని యాక్సిడెంట్ చేసిర్రు. మనం కూడా అదే చేయాలి. వేరే దారి లేదు. ఎట్లన్నా? నువ్వంటే సిటీలో సెటిల్ అయినవురా. ఈ అమ్మాయికి నీకు పరిచయం ఉందని ఎవ్వరికి తెలియదు. ఆ ఫికర్ అయితే లేదు. ఇక అమ్మ అంటే ఎట్లనో అట్లా ఒప్పుకుంటది. ఇక మౌనినే. మా వాళ్ళు చంపేస్తారు. అందుకే మీ బాబాయ్ మీ జోలికి రావద్దంటే మీరు లేచిపోడు కాదు, ఈ అమ్మాయి చచ్చిపోయినట్టు నమ్మేయాలి. అర్థం కాలేదన్నా. చెప్తా ఇను. ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి పోతుంది. 6 నెలలు గమ్మునుంటది. ఓ తెల్లారి గట్ల లేచి నా సావుకు నేనే కారణం అని చెప్పి సూసైడ్ నోట్ రాసి బయటకు వస్తుంది. అప్పుడు మీ ఇద్దరు ఎక్కడికైనా పోయి సెటిల్ కండి. మా బాబాయ్ పేరు రాసిస్తా. పీడ పోతుంది. వామ్మో కేసు అవుతుంది. అప్పుడు మీ ఇద్దరు నేనే పట్టుకోవాలి. అదొద్దు. నేను ఆ బిడ్జి దానికి పోయి నీ కాళ్ళ పట్టీలు చున్ని చెప్పులాడ పడేస్తా. నువ్వు లెటర్ రాసి రాగానే జీపేకిచ్చి నేను పంపిస్తా. మీరిద్దరు పెళ్లి చేసుకుని ఎక్కడికైనా పోండి. కానీ ఒక్కటే ప్రాబ్లం, ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి ఎప్పటికి పోలేదు. పర్లే. సరే ఈ 6 నెలలు నువ్వేం చేస్తావురా? ఎట్లన్నా దూరం ఉండాలి కదా. దుబాయ్ పోతా. కొన్ని పైసలు జమ చేసుకొని ఆ తర్వాత మౌనిని దుబాయ్ తీసుకోపోతా. అబ్బో, అట్లయితే మేము పేరు మార్చి పాస్పోర్ట్ తీయాలి. మౌనిక రాణి కదా, ఎమ్రాని అని చేస్తా. ఏమంటా? మళ్ళొక్కసారి ఆలోచించుకొని చెప్తే మీరేం చేయాలో నేను చెప్తా.